అంటే మీ అందరికీ ద్వాదశ ఆదిత్యులు తెలుసు. ఈ జంగనవాడి మఠ దగ్గరే కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, అక్కడ విమలాదిత్యుడు ఉంటాడు. ఆ విమలాదిత్యుడి పక్కనే అక్కడ విశ్వామిత్రుడు ఉంటాడు. మీరు ఏదో జంగనవాడి మఠ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు విమలాదిత్యుడు అనుకోండి, ఆ విమలాదిత్యుడి దగ్గరికి పోగానే అక్కడ మా అమ్మమ్మ లాగా ఒక ఆవిడ ఉంటుంది. అక్కడ మీరు పాలు పోసాక మళ్ళీ ఇక్కడ విశ్వామిత్రుడు ఆయన కూడా చూపించి ఒక 10 రూపాయలు తీసుకుంటుంది. మీరు అక్కడికి వెళ్తే ఆవిడ చూపిస్తుంది. విశ్వామిత్రుడు గౌతమ మహర్షి, మీరందరూ వెళ్ళొచ్చారమ్మా? మన ఎవరు అడిగారు? వెళ్ళొచ్చారా? వెళ్ళలేదా? గౌతమ మహర్షి వెళ్ళలేదా? ఈ గౌతమ మహర్షి మనకి నంది సర్కిల్ తర్వాత మార్వాడి హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్కనే మీరు కొంచెం చూసినట్టయితే అక్కడే గౌతమ మహర్షి ఆ లోపల ఉంటాడు. జమదగ్ని మహర్షి ఈయన ఎక్కడ ఉంటారంటే, మీరందరూ మధ్యమేశ్వరుని చూసారా? ఒక రోజు వెళదాం ఆయన దగ్గరికి. ఈ మధ్యమేశ్వరుడి దగ్గర కింద అక్కడ ఉంటాడు ఈ యొక్క జమదగ్నేశ్వర మహాదేవ్. ఈయన చాలా గొప్పవాడు. మళ్ళా అక్కడ వెళ్ళు. అలాగే వశిష్ఠేశ్వరు ఈయన ఎక్కడ ఉంటారంటే మన సంకటాఘాట్ మంగళగౌరి దగ్గర, సంకటాఘాట్ మీరు చంద్రకూపం వెళ్ళే దగ్గర ఉంటాడు. అక్కడ ఈ వశిష్ఠేశ్వర మహాదేవ్ ఈ సప్త ఋషులు ఉంటారు. ఒక పని చేద్దాం ఈసారి, ఇక పెడతాను యాత్రలో అయితే కొంచెం ఎవరన్నా మనం ఈసారి కొంతమందినే తీసుకెళ్దాం, అందరినీ కాకుండా మనం వెళ్ళి అక్కడ మనసా వాచ ఈసారి వెళ్ళడం వరకే అక్కడ ఒక 1 గంట 2 గంటలు కూర్చునే ప్రయత్నం చేద్దాం. అలా చేసి పూజ చేసుకుందాం. ఈ సప్త ఋషులు కాశీకి వచ్చి శివలింగముని ప్రతిష్ఠించి అనేక సంవత్సరాలు ఘోరాతి ఘోరంగా తపస్సు చేశారు. అంటే చూడండి, మీరు ఇప్పుడు అలాగే వాళ్ళ పుట్టుకతోని సమస్త బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎందుకు శివలింగం పెట్టాలి, వాళ్ళు ఎందుకు పూజ చేయాలి అంటే, మంచివాడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఏమో నేను 4 మంచి మాటలు చెప్పాను, ఎక్కడో ఒక మాట పొరపాటుగా దొరికి ఉండవచ్చు, లేదు నా మాట మంచి మాట అవతలి వారి మనస్తత్వానికి ఎలా గుచ్చుకుందో తెలియదు, కాబట్టి ఈశ్వర క్షమ 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 అని ఎవరు సప్తర్షులను దర్శిస్తారో పూజిస్తారో ఈ సప్తర్షి లోకానికి వాళ్ళు వెళతారు, గొప్ప విద్వాంసులు అవుతారట. అంటే జ్ఞాన పరంపరలు తెలుస్తాయి. మీకే చెప్పాను ఇప్పుడే, మీరు వెళ్ళారనుకోండి ఏది మంచిదో ఏది చెడుదో, ఏది పట్టుకోరో ఏది పట్టుకోరో మీకు తెలుస్తుంది. ఈ లోకంలో మహాపుణ్యాత్ములైనటువంటి వారు, మహా పతివ్రతలైనటువంటి వారు అరుంధతి నివసిస్తుంది. అంటే స్త్రీమూర్తులు కూడా ఉంటారు. అంటే స్త్రీకి ధర్మం ఏమిటంటే పాతివ్రత్య ధర్మము. ఈవిడ అనసూయ మాత, అరుంధతి మనది మనకి తెలుసు, గొప్ప విశేషం.